తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు సహోదరులు పరిశుద్ధులు అందరికీ ఈ సంధ్యా వేళలో విద్యార్థినానికి వచ్చి అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ యొక్క బేసవ దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఇలా గడిచిన వారంలో 12వ అధ్యాయంలో 12వ వచనం వరకు చూస్తున్నాము. ఈరోజు 13వ వచనం నుండి మనము ప్రారంభించాం. ఏమని చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ 13వ ఈ ఒక 12వ అధ్యాయంలో 13వ వచనం చూసినప్పుడు ఎంత చక్కగా చెప్తారంటే, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి అంటారు. ఎందుకు ఇలా ఒకటి చెప్తా వస్తున్నారంటే, ఆ ఇజ్రాయేలీలో ఎప్పుడు చూసినా ఆ యూదులకి ఒక గర్వకారణము, మేము ఈ భూమి అంతటిలో మేము చాలా గొప్ప వాళ్ళమని వాళ్ళకి ఎప్పుడు ఒక ఇది ధీమా అంటారు, ఏమంటారు అండి, ఒక గర్వకారణం చెప్పవచ్చు. అది గర్వం పడతారు. ఎందుకంటే అందరికన్నా మమ్మల్ని ఏం చేశారు ఈ భూమిలో దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ఈ ఒక భూమి అంతలో మమ్మల్ని ఏం చేశారు, గొప్పవాళ్ళుగా హెచ్చించారు, ఆశీర్వదించారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆయన మాతోనే ఉన్నాడు. ఏం వాళ్ళ గర్వమో, మేము యెహోవా పిల్లలు అంటారు వాళ్ళు. అంత గొప్ప గర్వం కారణం. అప్పుడు అది ఏమైపోయింది, అలాగే యేసు ప్రభు వచ్చినప్పుడు అందరికీ రక్షణ అనే విధానాన్ని తెచ్చి ఇవ్వడానికి వచ్చారు ఆయన. కాకపోతే అది దేవుడు ఇచ్చిన టైం ఉంది. ఆ కాల వ్యవధి వరకు ఒకసారి అవకాశం ఎవరికి ఇస్తాం, చివరి అవకాశం ఎవరికి ఇచ్చేది మళ్ళీ కూడా. అందుకే ఆయన శిష్యులకు చెప్పినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, తిరిగి మళ్ళా నశించిన ఇజ్రాయేలీకి ఎత్తుకే వెళ్ళండి అంటారు. ఎందుకంటే అవకాశం ఇస్తున్నారు మళ్ళీ కూడా. అది అందువల్ల ఇప్పుడు అవకాశం అయిపోయి పౌలు కాలం వచ్చినప్పుడు ఏమైపోయింది, అవకాశము ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి ఆయన ఏం చేస్తున్నాడు, అన్యుల ఎదుట ఈయన పంపాలని ఈయనకేం చేస్తున్నాడు, వచ్చే దర్శనం ఇస్తున్నాడు. ఈయన అన్యుల ఎదుటను రాజుల ఎదుటను అందరి ఎదుట నా కొరకు ఏం ఆడపడతాడు ఈయన. ఆయన ఏర్పరిచినప్పుడు తెలిసింది, ఓహో అది ఇదే విషయాన్ని ఒక విషయంగా పేతురుకు బయలుపరుస్తాడు. అప్పుడు ఏమైపోయింది, ఓహో ఇంకా మీదట ఇది సువార్త అనేది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, అన్ని జనులకు దాటి వెళుతుంది అనే విషయము గ్రహించబడతాయి. ఆ సందర్భంలో ఈయన ఇంతకాలము ఇజ్రాయేల్ యూదులు ఎలా ఉన్నారంటే, మాకే గ్రంథాలు ఉండేది, మాకే ప్రవక్తలు ఉండేది, మాకే దేవుడు గ్రంథం ఇచ్చారు మోషే ద్వారా, మోషే మా అన్ని మా కోసమే, అన్ని ఐగుప్తును అంత గొప్ప ఐగుప్తుల్ని అంతం చేసింది మా కోసమే అని, సముద్రాన్ని చీల్చింది మా కోసమే, బండను చీల్చింది మా కోసమే, ఎన్నో లక్షల మందిని ఒక్క దూత వచ్చి రాత్రి నసి మా కోసమే అని చాలా గర్వపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిద్ధాంతం, అలాంటి ఒక ఇదిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి ఒక గొప్ప ఒక ఇదిలో ఉండిపోయినారు. మేము 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 అని ఉండిపోయిన వాళ్ళని అందరికీ అన్నప్పుడు వాళ్ళు హృదయం చేయలే, అంగీకరించలే. అప్పుడు పౌలు వచ్చి ఈ సువార్త చెప్పేటప్పుడు అందుకే ఇక్కడ పదే మనం మాట్లాడుతున్నారు. ఏలయనగా యూదులమైనను అంటే మీరు యూదులు కదా, గ్రీసు దేశస్థమైనను ఎవరు వాళ్ళు, అన్ని జాతి, దాసులమైనను వాళ్ళు ఎవరు, ఇంకా లోకము, ఇంకా స్వతంత్రులైనను మనమందరము ఒక్క కార్యములోనికి ఒక శరీరములోనికి. అదిదా ఇదేంద్రా, ఇది అంతవరకు వాళ్ళు వీళ్ళు ఏం చేయరు, కలవరు, కలిసేది లేదు, వాళ్ళకు దూరంగా పెట్టి. అయితే ఇప్పుడు ఒక్క శరీరములోనికి అన్నప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. ఒక్క ఆత్మలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి, అక్కడ వచ్చేసారు. ఏంది అన్ని ఒకటే, మనమందరం ఒకటేనా,
అంటే ఈ ఒక విషయాన్ని ఇదిదా ప్రభు చెప్పమని ఆయనకి ఇచ్చిన సత్యం. అయితే ఇది చెప్పేటప్పుడు ఆ కాలంలో కొత్త కదా, యేసు ప్రభు వెళ్ళిన 30 ఇంకా కొంతకాలమే, ఒక 20 ఏళ్ళు 35 ఏళ్ళు అయింటవచ్చు. అంత లోపలనే కొంతకాలం సంఘానికి శ్రమ కలిగింది ఈ పౌలు ద్వారానే. అదే పౌల్ని సాధనంగా వాడేదానికి అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది అంతే. అప్పుడు ఇద్దరు ఎన్నుకున్నప్పటికీ ఈయన చెప్తా ఉంటే అందరికి షాక్ అవుతున్నారు, చాలా గందరగోళం అయిపోతా ఉంది. ఏంది ఈ వాళ్ళని పోయి ఈడ్చుకొని రావాలని ప్లాన్ చేసి ఇతనే అతని మార్గం ఎన్నుకున్నాడే, ఏం జరిగింది అన్నప్పుడు ఈయన చెప్తున్నాడు, నాకు దర్శనం ఇచ్చాడు, ప్రభు నాతో మాట్లాడినారు, ఆయన దూత వచ్చి నన్ను ఏం చేసింది నాకు వివరించింది. ఎన్నోసారి దర్శనాలు వస్తుంది ఆయనకి, ఆయన చేయబోయేదంతా చెప్తుంటాడు. అలా వచ్చినప్పుడు అప్పుడు సంఘంలో ఇలాంటి సంఘటన ఇంకా కార్యాలని ఒకటే 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 ఆయన్ని స్థాపించే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అప్పుడు అందరూ స్వనీతి పరులుగా ఉన్నారు, అందరూ స్వార్థంగా మేమే మేమే అని. అది ఇప్పుడు తీయాల. ఇక్కడ చూసేటప్పుడు ఒక సంఘం అనేది ఒకటి మనుషులు ఒక చేరిన ఒక గుంపు కదా, అంటే అది మాత్రం కాదంట. ఒక సంఘం అనేది వట్టి మనుషులుగా చేరే గుంపు కాదు, దేవుని ఆత్మ చేత రూపింపబడిన ఒక దైవ స్వాభావికమైన ఒక ఆలయం అంటారు. ఎవరు వాళ్ళు ఏర్పడి ఉండాలి. అది ఈరోజు లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, పురుషుల సంఘాలు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్క వృద్ధుల సంఘం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి ఒక సంఘం పెట్టుకుంటారు. చూస్తే ఈ పక్క ముదలియార్ సంఘం ఒకటి పెట్టుకుంటారు, నాడార్ సంఘం ఒకటి పెట్టుకుంటారు, వన్య సంఘం, రెడ్డిల సంఘం, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళ బౌండరీకి ఒక్కొక్క అద్దు ఉంది, ఒక్కొక్క పద్ధతి ఉంది, ఒక్కొక్క కట్టుదిట్టాలు ఉన్నాయి, కొన్ని ఈ రోజు ఉన్నాయి. అలా చూసినప్పుడు ఆ కాలంలో చూసినప్పుడు అలాగే ఇది కూడా సంఘం, ఒక ఎన్నో సంఘ మధ్యలో ఒక సంఘముగా ఏర్పాడవుతా ఉంది. అయితే ఇదిదా దేవుడు ఏర్పరిచిన సంఘం. అయితే ఏదండి, ఇది మనుషులుగా ఒట్టి మనుషులు కూడుకునే ఒక 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 పర్యావరణం కాదు, ఇది ఏమంటారా ఒక ఫెలోషిప్ కాదు, ఇది దేవుని ఆత్మచేత రూపింపబడిన ఒక ఆత్మీయమైన శరీరము. ఈ సంఘం అనేది ఏమది, దేవుని ఆత్మ చేత ఆత్మ ప్రేరేపణ చేత అదిదా ఇక్కడ చూడవచ్చు. కాబట్టి మనము ఎప్పుడైతే నీటిలో మునిగినామో అది గుర్తు, దేవుని ఆత్మ ఏమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభులు వారు వచ్చి బాప్తిస్మము యోహాను ద్వారా పొందినప్పుడు ఏమొచ్చింది ఆయన మీదకి, అలాగే ప్రతి వాడు కూడా ఎందరైతే తను తాను సమర్పణ చేసి ఎప్పుడైతే నీటిలో మునిగి లేస్తారో అప్పుడు అతనికి ఏమి, అది గుర్తు దేవుని ఆత్మ. అప్పుడు తర్వాత చూసినప్పుడు నూతన దేవుని వాక్యాన్ని అంగీకరించడం, దేవుని వాక్యాన్ని విశ్వసించడం, దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకటి ఏంటంటే 2-3 ఉండాల. ఒకటి నీటిలో గుర్తు, రెండోది దేవుని వాక్యం ఏం నోటిలో స్మరించి ఒప్పుకోవడం. ఇది సాక్షి కదా ఆత్మకి. అప్పుడు ఆ ప్రాణానికి ఏముంది, ఇలా అప్పుడు ఆయన వాటిని అంగీకరిస్తారు. అంగీకరించి కొత్త ఒక అంగీకారము, నూతన ఒక ఆ పాత స్వభావాన్ని వదిలివేసి ఒక సమాధి పెట్టపడడం ఏమవుతుంది, మరణము. బాప్తిస్మం అంటే ఏమది, క్రీస్తు చనిపోయి ఈ లోక ఆశలకి ఈ లోక ఒక గురి కలిగి ప్రతి మనిషికి ఒక గురి ఉంటుంది. చిన్ననాటి నుండి గురి కలిగి చెప్పే కదా పెంచుతారు. ఎలా పెంచుతారు, నువ్వు అట్ట అవ్వాలా, నువ్వు ఇట్ట అవ్వాలా, ఇట అవ్వాలి పెంచుతారు. ఎవరైనా దేవుని చిత్తము గొప్ప దేవుని చిత్తం ఏమవ్వాలని అదే ప్రేరణ చేసే కదా. అలా చేసినప్పుడు ఆ గోల్ అంతా ఇప్పుడు ఏమవ్వాలా, ఇప్పుడు ఏమవ్వాలి గోల్ అంతా ఎంత బాగుంటుంది. అప్పుడు అదంతా వదిలివేయాల, అదంతా ఏం చేయబడాలా, పాతి పెట్టబడాలా. స్వయం ఏమంటారు, అందుకే ప్రభులో చెప్తారు, నన్ను వెంబడింప కోరిన వాడు తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షించడం అంటే ఏమే, చాలా మీనింగ్ ఉన్నాయి, ఎన్నో మీనింగ్ ఉన్నాయి. దానిలో కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురి, నీ ఆశ, నీ ఒక నిర్ణయాలు, తీర్మానాలు, ఉద్దేశాలు యావత్తును, ఆస్తి అన్నీ ఏది మీద మనసు పెట్ట అన్నిటినీ ఏం చేయాలా, నిన్ను తన చివరికి ఏం చెప్తాడు, నీ ప్రాణమును సగ అంటాడు.
ప్రాణమును సగం ఏం చేయాలి నువ్వు? ద్వేషించాలి. అది చేసినప్పుడు ఇది ఒక నూతన అంగీకారం పొందుతాడు. ఇప్పుడు ఏమవుతాడు అతను? నూతన అంగీకారం పొంది ప్రాణము పాతి పెట్టబడి నూతన సృష్టిగా. ఇవంతా యేసునందు ఏం చేసే పని? ఇదే యేసులో నూతన జీవంతో యేసుతో ఏం చేసే పని? ఐక్యమయ్యే పని. ఇదేదా సంఘం అంటే. ఏదో మనిషి ఏర్పరిచిన ఒక గ్రూప్ కాదు. ఏ పేరు ఇచ్చుకొని ఇక్కడంతా ఈరోజు అందరూ పోయి ఒక సంఘం చేయాలంటే అంత అవ్వదు. కొంత సంఘంలో ఉండరు. వాళ్ళే గొప్ప గొప్ప కోటీశ్వరులు ధనవంతులు ఉండేవాళ్ళు చేర్చుకుంటారు. పెద్ద పెద్ద కమ్యూనిటీ ఉంది. పెద్ద పెద్ద కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీలు ఎవరు ఉంటారంటే ఇప్పుడు చూడండి, కొన్ని స్కూల్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంటరీ స్కూల్ అనుకోండి 5 to 10th వరకు ఉంటాయి. వాళ్ళు సామాన్యులు చేర్చుకోరు. వాళ్ళకి ఆ ఫ్యామిలీ చేర్చుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్గా ఉండాలా, వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలా, ప్లస్ వాళ్ళ కారు ఉండాలా, ఓన్ హౌస్ ఉండాలా, మంత్లీ ఇంత 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 ఒక ఇది ఉంది, రూల్స్ ఉన్నాయి. ఇవంతా ఉంటేనే అప్పుడు చూడండి, ఇదంతా ఈ లోకంలో ఏదో చూస్తున్నారు. వాళ్ళు హోదా కావాలా, వాళ్ళకి ఏం కావాలా? రిచ్నెస్ కావాలా. మిగతా వేరేవారు ఏం చేయరు, అక్కడ చేర్చుకోరు. అయితే ప్రభు అలా కాదు, దీనత్వం ఉండాలి. ఇక్కడ చేర్చుకొని ఏమి ఉండాలి వాళ్ళకి? ఈ సంఘంలో చేర్చేపడే వాళ్ళకి ఏముండాలా? ప్రభు దీనత్వం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలా? అది మనసు ఏముండాలా? హంబుల్నెస్, ఓబే, తగ్గించే జీవితం ఉండాలా. నేను అనే గర్వం ఉండకుండా లోబడిన వాడుగా, వినీత కలిగిన వాడుగా, స్వప్రయోజనం కోరుకోనగా అందరి ప్రయోజనం చేసేవాడు ఉండాలా. అలాంటి వ్యక్తి కావాలా. ఇప్పుడు యేసు ప్రభు తన సొంత ప్రయోజనం కోరుకున్నాడు, అందరి ప్రయోజనం కోరుకున్నాడు. లోకరక్షకుడు అయినాడు. వచ్చేటప్పుడు ఏమని వచ్చాడు ఆయన? అలాంటి కావాలంటారు. అలాంటి సమర్పణ జీవితం ఉండే వ్యక్తి కావాలంటారు ఆయన. అప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలా? అయ్యో మీ ఆస్తి చూడడు, మీ అందం చూడడు, మీ జ్ఞానం చూడడు, మీ ఒక భాగ్యాలు చూడడు, మీ యొక్క అధికారము అని చూడడు, మీ ఆస్తి చూడడు. ఏం చూస్తాడా? హంబుల్నెస్, ఆయన తగ్గింపు, లోపడే జీవితము, గుడ్నెస్, మంచితనము, బిలీవ్నెస్, మంచి విశ్వాసము, అవిత ఆయన చూస్తే ఆయన ఒక పట్టుదలగని వ్యక్తిగా, ఒక పవిత్రుడుగా, ఒక యథార్థవంతుడుగా, నీతివంతుడుగా అలాంటి వాళ్ళని చూస్తాడు ఆయన. అంటే ఇదంతా కూడా పరిశుద్ధ ఆత్మ ఏం చేసింది? ఒక్కొక్కరిని ఈనైపు చేయాలంటే ఏమి ఒక్కొక్కరిని పోయి చేరుస్తుంది. అప్పుడే ఆయన అప్పుడు ఇలా చేసిన వాళ్ళకి ఆయన ఒక ప్రాణముని పోయపడుతుందంట ఆయన మీదకి. పరిశుద్ధాత్మతో ఏం చేయబడుతుంది? ప్రాణము, దేవుని ఒక జీవం ఏం చేయబడుతుంది? పోయపడుతుంది. పోయపడి అతని హృదయంలో నూతన ఆత్మీయ దాగము పుట్టిస్తుంది. ఆత్మాన్ని దాగ పుట్టించి ఆ దాగానికి తీరుస్తుంది. ఆత్మీయ దాగం ఏం చేయబడుతుంది? తీర్చబడుతుంది. విశ్వాసులు ఒక్కొక్కరు కూడా ఆత్మదానం, ఆత్మపానం, అందుకే చెప్తారు ఇక్కడ. మేమేం చేస్తాం? ఆత్మీయ పానము పొందితిమి. ఆత్మీయ దాగం వస్తుంది. ఆత్మీయ దాగం తీర్చబడుతుంది. దేవుడు ఏం చేస్తాడు? అదే దేవుడికి ఇస్తాడా? తగ్గించుకునే వాళ్ళకి ఇస్తాడు. ఇది ఒక గొప్ప ఒక స్థితి. ఎక్కడ? ఏలైనగా యూదులమైనను గ్రీస్తేసులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఆత్మయందే బాప్తిసం పొందితిమి. ఏ బాప్తిసం? అదే ఆత్మ బాప్తిసం పొందితిమి. దేవుని ఆత్మ వచ్చి మనకి ఏం చేస్తుంది? తానంతటి తాను మనకు నేర్పుతుంది, బోధిస్తుంది, మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. అది విశ్వాసులు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఉన్నానే సరే, వాళ్ళు సంఘం ఒక ఐక్యతలోనికి ఒక సభ్యుడు కావాలంటే ఒక పునాది వంటి కారణం ఏమంటే పరిశుద్ధాత్మ నడుపుదల. ఎవరంటే వచ్చి ఈ సంఘం ఏం చేరుకోలేరు. ఇక్కడ పోయి ఏం చేయాలి? ఒకరు సంఘంలో చేయాలంటే సార్ మనవాడు సార్ ఏం చేయాలి? రికమెండేషన్ ఉండాలి. ఇక్కడంతా ఏకముండాలా. ఇప్పుడు బ్యాంకుకి పోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేయాలా, మిమ్మల్ని ఓపెన్ చేసుకోండి. ఏదో మీరు ఆధార్ కార్డు ఎత్తుకోపోండి, మీ ఫోటో ఎత్తుకోపోండి, మీ రేషన్ కార్డు ఎత్తుకోపోండి, మీ ఓటర్ కార్డు ఎత్తుకోపోండి. మీకు ఇవ్వరే? ఎవరు కావాలా? ఈ అకౌంట్ హోల్డర్ ఉండేవాళ్ళు ఎవరన్నా మీకు సంతకం పెడతారా అని అడుగుతారు. ఎందుకు? ఏమండి నాకు అన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఇవ్వము. ఎవరైనా మీకు హామీ ఇస్తే అంటే చూడండి, అలాంటిది కాదు ఇక్కడ. ఈ దేవుని ఆత్మ వచ్చి మిమ్మల్ని మీరు ఏం చేస్తుంది? మీ శక్తి సామర్థ్యం ఏమిటో, మీలో ఉన్న నీతి యథార్థత ఏమిటో, మీలో ఉన్న భక్తి విశ్వాసత ఏమిటో అది ఏం చేస్తుంది? ఆత్మ అంతటే అది శోధిస్తుంది. అది చెప్తాడు ఇక్కడ. విశ్వాసం ఎవరైనా కావచ్చు,
వాళ్ళు సంఘం ఒక సహవాసిగా, ఒక సంఘం ఒక ఐక్యతలో ఒక మెంబర్గా ఉండాలంటే అది దాన్ని ఒక పునాది వంటి ఒక ఒక సూచన ఏమంటే పరిశుద్ధాత్మ నడుపుదల. పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపణ చేసి నడిపిస్తుంది. అదిదా ఒకే సంఘం ఒకటే, దాని ఒక శరీరం ఒకటే, దేవుని ఆత్మ ఒకటే, విశ్వాసుల్లో విశ్వాసం పుట్టించేది ఒకటే, అన్నీ ఒకటే. అందరిలో ఉండే విశ్వాసం ఒకటే కదా, అందరిలో ఉండే వాక్కు ఒకటే కదా, అందరికి ఇచ్చిన విమోచన ఒకటే కదా, మిమ్మల్ని నడిపించే ఆత్మ ఒకటే కదా, మీరు పోయి ఆరాధించే దేవుడు ఒకటే కదా, అన్నీ ఒకటే. అది అందరూ అప్పుడు ఏమి ఉండాలి, అందరికి ఏకభావం ఉండాలి. ఏమో వేరే వేరే నేర్చుకునేది కాదు. ఇక్కడ వచ్చినప్పుడు చదువు వాళ్ళు చెప్తారు అని చెప్తారు. ఇక్కడ యూదులు, గ్రీస్తేసులు, దాసులు, స్వతంత్రులు అందరూ కూడా సమానంగా అందరినీ ఏం చేస్తాడు ఇక్కడ సమధారగా అందరూ క్రీస్తులోని దాసులుగా స్వతంత్రులుగా చేస్తుంది. అందరిని క్రీస్తులోని అందరిని సామాన్యులుగా సమానమైన వాళ్ళుగా ఒకే కుటుంబముగా ఒకే శరీరముగా చేస్తుంది. ఇదే ఆత్మ, అదే దేవుని చిత్తము. ఇక లోకములో వేరు వేరు ఇక నానావిధ జాతి ఉన్నాయి. ఇది నానావిధమైన దాదాపు క్రిస్టియానిటీలో 2650 డినామినేషన్ ఉందంట. ఎప్పటికే అప్పటికి మేము విన్నప్పుడు, మేము ట్రూత్ విన్నప్పుడు, ఇప్పుడు ఇంకెంత అయిందో 2650 డినామినేషన్. ఏమండి హిందువుల 3,000 దేవతలు ఉన్నారంట, 3,000 డినామినేషన్ ఉన్నట్టాడా. ఇక్కడ 2650 డినామినేషన్ ఉన్నాయి. అప్పుడు ఏది నిజము? అప్పుడు దేవుడు చూసేది ఏమే? సత్యం ఎవరు వింటారా, సత్యం ఎవరు గైకొంటారా, సత్యం ఎవరు విశ్వసిస్తారా, సత్యం ఎవరు అనుసరిస్తారా, సత్యముని ఎవరు సత్య ప్రకారం జీవిస్తారా, వాళ్ళనే సత్యవంతులుగా తీర్చుతారు ఆయన. అదిదా ఇక్కడ అది ఎవరు వల్ల అవుతుంది? దేవుని ఆత్మ ఒకటే. విశ్వాసులమైన ఎవరైనా కావచ్చు, వాళ్ళని సంఘం ఒక సభ్యులుగా మెంబర్గా చేసేది దేవుని ఆత్మ ఒకటే. వాళ్ళని ఎత్తుకునే సభలో వాళ్ళు ఒకే శరీరముగా, ఒకే ఆత్మలోనికి, ఒకే విశ్వాసంలోనికి, ఒకే వాక్యములోనికి, ఒకే ఆరాధనలోనికి, ఒకే సమమైన దారిగా. అక్కడ భేదం లేదు. అక్కడ భేదాభిప్రాయం భిన్నం రాకుండా నేను గొప్పవాడు తగ్గవాడు అంతా లేదు సంఘం, లేచి సంఘంలో. ఇదే పాతకాలం ఉండింది. ఏముండింది? పాత నిబంధన కాలంలో ఏముంది? అక్కడ ఆయన ఎవరు ఉంటారు? ప్రధాన యాజకుడు, యాజకుడు, ప్రధాన యాజకుడు ఉంటాడు. వాళ్ళు ఎవరు మాత్రమే ఉండాలా? ఆలయంలో పనిచేశారు. ఎవరు ఏ గోత్రం, ఒక గోత్రానికి అనుమతి, మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి లేదు. ఒకటే మాట, యూదుల మైనను అయిపోయింది. అందరూ ఒకే లిస్ట్ వచ్చేసినారు. యూదుల మైనను ఆ 12 గోత్రం కలిపి ఒకటే. ఎవరైనా రావచ్చు, ఎక్కడ రావడానికి. ఇప్పుడు దేవుడిని సన్నిధి రావడానికి ఎవరికైనా పర్మిషన్ ఉంది. ఎంత గొప్ప విశేషం కదా. అంతకుముందు అట్లా కాదు, నువ్వు అనుకున్నా కూడా రాలేదు. దేవుడు నియమించింది భూమిలో అంతే గ్రూప్. అయితే ఇప్పుడు ఎంత విషయం చూసారా? అదిదా ఒక్కటే. అందుకే ఒకే మనమందరము మనమందరం ఒక్క ఆత్మనందు పానము చేసిన వారం అయితేమి. అంటే యాక్చువల్లీ ఒక్క ఆత్మలో మన దాగం తీర్చబడితే మాకు వచ్చింది. అదే దేవుని ఆత్మీయమైన దాగం అలా రావాలా. ఇది కూడా అంతా ఇంచుమించు చూడండి. కొలసి 2:12 చూసినప్పుడు 45 డినామినేషన్స్ ఉన్నాయి. 45,000 డినామినేషన్స్. కొలసి 2:12 వచ్చాము. మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారా? ఎప్పుడైతే అది ఏమది, ఇది ఆత్మీయమైన ఏమో పాతి పెట్టబడి ఆయనలాగా శరీరం కాదు. ఇదేమి ఛాయ విధంగా ఏం చేయబడి, నీటిలో ఏం చేయబడాలా? తను తాను ఏం చేయబడాలా? సమర్పణ చేయబడాలా.
అదే చెప్తారు, ఆయనతో కూడా మీరు పాత పెట్టుబడి మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా. ఇది దేని ద్వారా వచ్చేది? విశ్వసించుట ద్వారా. ఈ విశ్వాసం ఎవరు పుట్టించేది? ఆ దేవుని ఆత్మ పుట్టిస్తుంది. విశ్వాసమును మీలో కొనసాగించేవాడు ఎవరు? మీలో ప్రారంభించేవాడు ఎవరు? దాని కడవరి కొనసాగించేది ఎవరు? ఆయనే. ఆ విశ్వాసం పుట్టించాల. అదిదా మనలో మనలో యావత్తును విశ్వాసం ద్వారా ఏం చేస్తాడు? రోజు రోజు ఆయన తన పనిని తన రక్షణని మనలో కొనసాగించి చూడండి. ఆయన ఆత్మ ఇస్తున్నాడు. మళ్ళా ఆయనతో కూడా లేచితిరి. అదిదా యోహాను సువార్త 7:38-39. యోహాను సువార్త 7:38-39. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూసారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో? ఇప్పుడు చూడు, ఈ పౌలు గారికి ఎవరు విశ్వాసం ఇచ్చారు? ఆయన ప్రభుని ఆల్రెడీ ఒక విశ్వాసం ఉన్నారు. ప్రభుని సన్నిధించి ఆయనతో మాట్లాడినప్పుడు ఏమైపోయింది? అన్నీ ఒప్పుకున్నారు, ఆయన అంగీకరించారు, విశ్వాసం ఉంచారు. అయ్యో ఇంతకాలం నేను వ్యర్థమైన వాటిని చేశాను నేను ఒప్పుకున్నప్పుడు ఏమైంది? ఆయనలో ఏమొచ్చింది? ఇప్పుడు జీవజల ఊట వచ్చింది. ఆ ఊట వచ్చినప్పుడే ఇన్ని గ్రంథాలు రాశారు. ఆయన 14 పుస్తకాలు ఏం చేశారు? రాయించారు ఆయన. కారణము ఆయన అంతకుముందు చాలా గ్రంథాలు రాసే కవి. ఆయన ఏమన్నా కవితలు రాసి ఆయన లేదు. దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చి ఆయనలో ప్రేరేపణ పుట్టించింది. ఆయన ఎద్దు లోపల జైలు వేసేస్తారు. దేవుని సేవ జరగకుండా చేసేసాడు దుష్టుడు. అయితే ఆయన అక్కడ నుండి ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప గ్రంథాలు వచ్చినాయి మనకి. ఆయన దేవుని ఆత్మ ఉంది కాబట్టి అక్కడ ఉన్న రాయిపించేసాడు. ఆయన ద్వారా దేవుని చిత్తము ఎక్కడ ఉన్నా దేవుని చిత్తము మాటలో చెప్పబోయేది ఇప్పుడు రాతలో వచ్చినాయి. అంతే, అన్ని ఒకటే కదా. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు పొందబోవు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చూసారా, ఆయన చెప్పింది ఎవరికో కాదు. ఇది ఎవరెవరికి కాదు. ఆయన యందు ఉన్నవారికి చెప్పే విశ్వాసం ఉంచు వారికి వాళ్ళు పొందబోయే ఆత్మ గురించి చెప్తున్నాడు ఆయన. అదే ఇక్కడ చెప్పేది. తీతు పత్రిక 3:4. మన రక్షకుడైన యేసు యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అదిదా ఏదో మాకు జ్ఞానం ఉంది, మాకు చదువు ఉంది, అందువల్ల రక్షించామని చెప్పి అనుకోపోతారు. ఎవరు నాకు అనుకోకూడదు. అట్లా లేదు. ఇది ఎవరు చాలా స్వచ్ఛమైన దేవుని కృప, పవిత్రమైన ఆయన ఒక దయ, ఆయన కనికరము మన ఏళ్ళు ఉంది కాబట్టి మన ఎదుకోని వచ్చింది. అది ఏం చెప్తున్నాడు అక్కడ? చక్కగా చెప్తున్నాడు చూడు. తీతు 3:4 చెప్తున్నారు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, అదిదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు, చూసారా, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అదిదా ఏదో మనం అందరిలో ఈ మానవులందరిలో మనం ఎక్స్పెషల్ నీతిని అనుసరించి చేసిన మందు కాదు, కానీ
తన కనికరము చొప్పుననే తన కనికరం చెప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ అంటే ఏమి? బాప్తిస్మం ద్వారా నువ్వు నూతనంగా మార్చబడి ఎప్పుడు బాప్తిస్మం పొందావు ఆ పునర్జన్మ ద్వారా, స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా పరిశుద్ధాత్మ ఏం చేసి నూతన స్వభావాన్ని కలగజేసే ద్వారాను మనలను రక్షించింది. ఆ విధానం రక్షించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రేమ, దయ, కనికరము. ఆయన ఫస్ట్ ఏముంది? ఆయన ఒక దయ ప్రేమ. మానవుల్లో ఆయనకున్న ప్రేమ అది రెండుదా. ఆయన దయ, ఆయన ప్రేమ, అదిదా మన ఎట్లా ప్రాణం పెట్టింది. వచ్చి ఆయన కుమార్ని ఇవ్వడానికి అంత ఇష్టపడింది. అదిదా ఇచ్చింది. వచ్చి రోమా 8, 9, 10, 11 వచ్చినారు. రోమా పత్రిక దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. అదిదా. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎవరిలో నివసించిందంటే వాళ్ళు శరీరమైన విషయానికి ఏం చేయరు. ఆత్మీయమైన విషయాలకి ఏం చేస్తారు? ప్రాముఖ్యత ఇస్తారు. ఆత్మీయమైన విషయానికే పరిగెడతారు, శరీర విషయానికి దూరంగా ఉంటారు. చూసారా? మళ్ళా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అదిదా. ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మనం దేవుని ఆత్మ ఇచ్చింది ఎందుకు? మనలో పాపాన్ని తొలగించి, అవినీతిని, అనీతిని, స్వనీతిని అన్ని తొలగించి నీతిని ఏం చేస్తుంది? అదే పుట్టిస్తానికి. 11 దాకా మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. అది మృతుల్లో నుండి లేపిన వాడిని ఆత్మ అంటే ఎవరు లేపింది? దేవుడు లేపాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అదిదా. ఆయన ఆత్మ మనకి ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఆయన గురించి మనం వివరంగా తెలుసుకోవాలని, ఆయన ఒక గుణాతిశయమును తెలుసుకోవాలని, ఆయన చేయబోయే క్రియను తెలుసుకోవాలని, ఆయన ఇంతవరకు చేసిన క్రియను ధ్యానించాలని, మనము ఏదేది నేర్చుకోవాలో, ఏదేది విశ్వాసించాలో, ఏదేది అన్ని ఆత్మ ఏం చేస్తుంది? తానే మనకి బోధిస్తుంది. అయితే ఇక్కడ చెప్పబడిన ఏలయనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. ఎంత చక్కగా చెప్తారు. ఒక ఎందుకు చెప్తారంటే అక్కడ యూదులకు అందరికీ ఒక ఇది రాలే, ఆ మనసు రాలే. అందరికీ రక్షణ ఎందుకు ఆ రోజు యూదులకు పోయినారు? ఈ రోజు చాలా మందికి అందరికీ రక్షణ అంటే ఏమి? అది ఎట్లా అవుతుంది? మనము విశ్వసించినాము, విశ్వాసం లేని వాళ్ళకి ఇస్తారంటే బాధ. ఈ రోజు కూడా చాలా మంది సునాయాసంగా చెప్తారు, మనలో ఉండే వాళ్ళే ఈ సంఘం ఎవరు పైకి పోరులే, ఏందో వీళ్ళ ప్రవక్తలు మారి ఎట్లా చెప్పేది? ఒక్కొక్క ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. ఆయన వాళ్ళకి ఆయన పవిత్రత ఆయన ఇచ్చి, ఆయన ఆలోచన పుట్టించి పెంచుతున్నాడు. అయితే వీళ్ళు సునాయాసంగా నోరు వరిసి మాట్లాడేసి, అది ఎట్లా అంటే మీరు పోరు పోయే వాళ్ళు ఎవరు కూడా లేరని మీరే ఏం చేసేది? నిర్ధారణ చేసేది, అబద్ధం మాట్లాడేది. అటువంటి దేవుడికి నచ్చదు. దేవుడి చిత్తము ఎవరు ఏం చేయాలి? ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడు? ఆయన స్టెఫెన్ చంపడానికి ఏం చేసిన వాడు ఉంది ఆడ. ఆయన మంది సమ్మతించాను ఉంది ఆయన. అప్పుడు అలాంటి అది చెప్తున్నాడు, నేను అందరిలో చివరి వాడును. ఏమి అందరిలో పాపంలో నేను ఎవరు? ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన. ఎంత తగ్గింపు అయినానో దేవుడు నన్ను ఏం చేశాడు? కనికరించాడు. ఎందుకు కనికరించాడు? నేను తెలియకే చేశాను. ఆ మాట చెప్తాడు, నేను తెలియకే చేశాను. ఈ రోజు సత్యంలో వచ్చి సత్యం తెలుసుకొని, సత్యం అంగీకరించి, సత్యం విశ్వసించి, సత్యాన్ని బాగా గ్రహించి, సత్యం తెలుసుకొని మాట మాట్లాడేది ఎలా ఎంత 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 దుడుకు, ఎంత తప్పు కదా. ఆత్మను పొంది
ఎప్పుడు ఏముండాలి మనకి? మీ మాట ఎలా ఉండాలంటారు? ఉప్పు వేసిన సారాంతంగా ఉండాలా, అది విశ్వాసం కట్టేంతగా ఉండాలి. విశ్వాసం ఏం చేసే ఉండకూడదు, పడగొట్టేట్టుగా మాట్లాడకూడదు. చూడండి ఎంత చక్కగా ఉంది. మనందరం మనం అందరి ఐక్యపరచుకుపోతాడు ఆయన యూదుడే, ఆయన పుట్టినవాడే, ఆయన తెలిసిపోయింది దేవుని చిత్తం ఎలా ఉంది అని. మిగతా వాళ్ళు ఈరోజు ఎంత గొప్పగా చెప్పినా కూడా ఇంకా గ్రహించకుండా ఉన్నారు. అది చూడాలి. రెండోది చూసినప్పుడు 14 వచనము, 1 కొరింథీ 12:14. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. చూసారా, శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. చూసారా ఎంత గొప్ప విషయం. ఈరోజు సంఘము క్రీస్తు ఒక శరీరం. సంఘం అంటే ఏమదే? క్రీస్తు ఒక శరీరం. అయితే అలాగే పిలువపడుతుంది. సంఘం అంటే ఏమని పిలువపడుతుంది? సంఘం అంటే క్రీస్తు ఒక శరీరము. అయితే ఆ ఒక అవయము అంతా కూడా, అన్ని అవయవం కూడా ఏది కూడా అవసరం లేక దేవుడు దాన్ని ఏ ఒక అవయవం ఏం చేయలే, ఏర్పరచుకోలే. ఏ అవయవం కూడా అనవసరంగా దేవుడు ఏం చేయలే. మనలో అవయవం అంటే ఎలా ఉంది? ఇప్పుడు శరీరం ఉంది. ఈ శరీరంలో ఒక అవయవం కూడా ఏదైనా వేస్ట్ అని చెప్పగలుగుతామా? చెప్పండి. ఏ ఒక అవయవమైనా కానీ అయ్యో ఇది అనవసరంగా ఉందప్పా అని చెప్పలేము. ఇది ఎందుకప్పా సృష్టించారు? అన్ని అవయవం కలిపిందే శరీరము. అలాగే ఇక్కడ ఏ ఒక్కరు కూడా అవశ్యం లేకుండా సృష్టింపడలా, ఈ సంఘంలో అంగంగా చేర్చబడలా. అన్ని అవయములు కూడా ఒక్కొక్క పని ఇచ్చారు, ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. అన్ని అవయములుగా ఉంది, ఒక పని ఉంది, ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏం చేయాలి? అవయము నెరవేరుస్తుంది కూడా. మనలో ఉండే అవయం ప్రతి ఒక్కటి తన పని చేయకపోతే మన పరిస్థితి ఏమి, మన బతికేమండి? అలాగే ప్రతి అవయం కూడా తన పనిని పూర్తి చేయాల. ఈ శరీరంలో చాలా నానా విధమైన అవయవం ఉన్నట్టుగానే సంఘం అనే ఒక శరీరంలో కూడా నానా విధమైన ఆత్మ కలిగిన, నానా విధమైన ఆత్మలో ప్రేరేపబడిన అనేక సహోదరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అవయముగా చేర్చబడిది. ఏం చేయబడ్డారు? ఈ శరీరానికి ఎలా అన్ని అవయములు కూర్చబడిందో, చేర్చబడి అవయముగా ఏర్పాడయ్యిందో, దాన్ని ఏం చేశారు? ఒక్కొక్క అవయమును, అన్ని అవయం ఒకే పని చేయదు. అన్ని అవయం ఒకే పని చేసిందా? ఒక్కొక్క అవయం పని ఉంది. ఇప్పుడు ఈ నోరు ఏం పని చేయడానికి ఉంది? మాట్లాడాడు. తర్వాత ఏం చేయడానికి ఉంది? భోజనాన్ని రుచి చేసి ఏం చేసేది? లోపల తీసుకొని పోయి పొట్టలో చేర్చే పని. అంతే. పొట్టకి ఏం పని ఉంది? వాటిని బాగా గ్రైండ్ చేసి చక్కగా జీర్ణకోశానికి పంపించే పని ఉంది. జీర్ణకోశం ఏం చేస్తుంది? ఇక్కడ ఏమి ఫిల్టర్ చేయదు, ఓన్లీ ఫర్ మిక్సింగ్. అన్ని గ్రంథులు ఎత్తి వేసి ఏం చేయాల? మిక్స్ చేసి మెజర్మెంట్ బాగా సాఫ్ట్గా అంబిల్లాగా చేసి పంపిస్తుంది. ఆ జీర్ణం కోసం ఏం చేస్తుంది? అన్ని ఫిల్టర్ ఏముండే సత్తువులు ఏం చేస్తుంది? బలాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది ప్రక్రియ. ఆ బలం తీసుకొని పోయి ట్రాన్స్ఫర్ చేసి లివర్కి ఇచ్చేస్తుంది. లివర్ ఏం చేస్తుంది? ఒక్కొక్క అవయవానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 3 to 5 ఒక అవయము, 5 to 7 ఒక అవయము, 7 to 9 ఒక అవయము, 9 to 12 ఒక అవయము, మరి 1 to అట్లా ఒక్కొక్క అవయముగా ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది. ఎనర్జీ బలం ఎత్తిందే ఒకటే పెట్టుకోదు, అన్నిటికి ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్కువ అయిపోయిన మిగిలిన బలాన్ని ఏం చేస్తుంది? పక్క అవయం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది పని. అన్ని అవయం ఒకటే కాదు కదా, గ్రైండింగ్ అన్ని చేస్తే ఏమైంది పని. అలాగనే ఇక్కడ ఏమంటారంటే ఒక్కొక్క అవయం కూడా తన బాధ్యతని పూర్తి చేయడానికి నియమించారంట. అలాగనే యేసు ప్రభు శరీరం అనే సంఘముగా ఉన్న, అంగముగా అవయముగా ఉన్న ఈ సంఘము కూడా, ఈ పిలువబడిన ప్రతి ఒక్క పరిశుద్ధులు కూడా తన విశ్వాసము ద్వారా, ఆయన ఇచ్చిన వాక్కు ద్వారా తన ఒక వ్యక్తిగత భాగాన్ని, వ్యక్తిగత బలముని, వ్యక్తిగత జ్ఞానముని సేవ మూలంగా
సేవాభావం మూలంగా దేవునికి తన చిత్తాన్ని పూర్తి చేయవలను. అలాగే ఏర్పరిచారంట. చూసారా? తర్వాత చూసినప్పుడు ఇక్కడ సంఘం అనేది చూసినప్పుడు చాలా విధమైన ఏముంది, ప్లాన్ ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళికలో చాలా గొప్పదైనది సంఘం అంట. మీ శరీరం ఎంత ఏం చెప్తారో దావీదు, దీన్ని కళ్ళగా చేసే విధం చూడగా నాకెంతో భయమును వణుకును ఆశ్చర్యమే ఉన్నది అంటాడు. ఏమంటే అలాగే అంట, ఈ యొక్క దేహాన్ని బాగు చేయడమే అంత ఆశ్చర్యం. అంటే దీనికన్నా ఆత్మీయమైన సంఘం దానికి ఎలా ఉండాలి? ఇంకా శరీరమైన ఈ యొక్క ఆలయముగా ఉండి ఈ యొక్క సంఘముగా ఉండి దీనికి ఎంత వాల్యుబుల్ ఆశ్చర్యం అంటే అది ఎలాంటిది? మహా ఆశ్చర్యము. దాని ఒక పని ఈ యొక్క వచనంలో దేవుడు సంఘంలో ఉండే వ్యత్యాసం చూపుతాడు. ఎలా అవయం ఎలా ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అవయము చిన్న అవయం అనుకోండి. ఇప్పుడు పెద్ద అవయం చూసి 30 గ్రాములు ఉన్న అవయము 3 కిలో అవయంతో పోలిస్తే ఎలా ఉంటుంది? ఒక అవయం ఉంది క్యాలిక్యులేటర్ అంటారు. క్యాలిక్యులేటర్ అనేది ఇంత గ్యాప్ అంతనే ఉండేది, దానికి 30 గ్రామ్ కెపాసిటీ. దాని మొత్తం ఒక వెయిట్ ఎంత? 30 గ్రామ్. అయితే లివర్ ఎంత? 3 కిలో 300 గ్రామ్ ఉంటుంది. అప్పుడు దానికి దీన్ని పోలిస్తే ఏమైనా కంపేర్ అవుతుందా? కానీ ఇది అవయమే అది అవయమే. అయ్యో ఇది చిన్నగా ఉందే అని అవయం చూసి అవయం ఏం చేయదు, నిర్లక్ష్యపరచదు. చిన్న అవయమైనా దానికి ఉన్న పనితనం ఉంది. ఒక రోజుకి ఎన్ని ఎంఎల్? 1000 ఎంఎల్. 1 లీటరు గ్రంథిని ఏం చేస్తుంది? అది ఉత్పత్తి చేయాలా? చూడండి, ఇదేం చేయాలా? ఈ లివర్ కూడా అంతే. ఒక్కొక్క పూటకి 300 గ్రాము మనకు తినే ఆహారానికి మెషర్మెంట్ కల్పించే ఆల్కహాల్ క్లీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, అప్పుడు పని ఒకటే. అది 300,000 ఎంఎల్ చేస్తుంది రోజుకు. ఇది కూడా అంతే చేస్తుంది. ఆ పని చూసారా? అయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, కాకపోతే దేవుడిచ్చే పని మాత్రం చాలా చక్కగా చేయాలా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే శరీరం ఒకే అవయముగా ఉన్నను వాటి ఒక పనితీరు అనేది చాలా అంశాలుగా ఉంటాయంట. అది వివిధ విధానంగా ఉందంట. అయితే అవంతా కూడా వాటిని బాధ్యత చేసినప్పుడే ఈ శరీరం అనే సంఘము పరిపూర్ణ పొందుతుంట. ఆరోగ్యం బాగుంది అనుకోండి, ఆరోగ్యం బాగలేదంటే ఏం చెప్తారు? స్టమక్ కేక్ అంటారు. పొట్ట ఏం చేయలే, పొట్ట పని చేయలే. ఇప్పుడు ఒక అవయం ఏమైపోయింది? ఒక అవయము ఏదో ప్రాబ్లం అయింది, లోపం అయింది. ఆ అవయం పని చేయకపోతే అన్ని అవయవకి ఏం లేదు, ఎనర్జీ కట్. ఎందుకో ఆ ఎనర్జీని అక్కడ ఉత్పత్తి చేసి ఆయన గ్రైండ్ చేసి పంపుతేనే ఎనర్జీ. ఆ గ్రైండ్ చేసే మెయిన్ ముఖ్యమైన వ్యక్తి ఏమైపోయినాడు? ఇప్పుడు అన్హెల్తీ అయిపోయింది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘం అనే అంగముగా యేసుక్రీస్తులో ఉన్న ప్రతి అవయం కూడా సమాధారగా సమ పరిధిలోనే అందరూ కూడా తనకిచ్చిన బాధ్యతని చక్కగా నెరవేరిస్తే అంట సంఘం క్షేమాభివృద్ధి పొందుతాయంట. మీ శరీరం క్షేమాభివృద్ధి పొందాలని అన్ని అవయం ఏం చేయాల? 12 అవయములు ఉన్నాయి. రాజ ఉరుపులు అంట, కింగ్స్ పార్ట్ ఏమంటారు దాన్ని అంటారు? రాజ ఉరుపుకలు ఏమంటారు? ఇంగ్లీష్లో కావు, తెలుగులో 12 అవయములు రాజ ఉరుపుకలు అంటారు. చూసినప్పుడు 12 ముఖ్యమైన అవయములు ఉన్నాయి మన బాడీలో. అవంతా రాజులు వంటిదంట, రాజభావం కలిగిన అవయములు. ఆ అవయం మాత్రం ఎప్పుడు అది రాజులాగా పరిపాలిస్తేనే అంట కరెక్ట్గా ఉండేది. ఎందుకంటే అలా పేరు పెట్టారు. రాజులాగా ఎప్పుడు దాన్ని చక్కగా పరిపాలిస్తేనే, రాజు చక్కగా పరిపాలిస్తే దేశం ఎలా ఉంటుంది? అలాగంట ఇప్పుడు హార్ట్, మన కిడ్నీ, మన గాల్ బ్లాడరు, మన లివరు, మన అన్ని కూడా ఏం చేయాల? ఒక్కొక్క అవయము చక్కగా పనిచేస్తేనే, ఊపిరితిత్తు ఏమి అన్నీ కూడా ఏం చేయాల? చక్కగా పనిచేస్తేనే మనము ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎప్పుడు మెరుగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే సంఘం అనేది కూడా అటువంటిదే. ప్రతి అవయము, ప్రతి విశ్వాసి కూడా తనకిచ్చిన బాధ్యతని సమధారగా వాళ్ళకి ఇచ్చే బాధ్యతని వాళ్ళు
చేసి ముగించినప్పుడే ఆ సంఘం అనే అంగము అవయము అన్ని క్షేమాభివృద్ధి పొంది అన్నీ కూడా ఏమే మంచి ఆశీర్వాదంతో నిలబడతాయంట. అప్పుడే అది పరిపూర్ణ చెందదంట. సంఘం ఏమైపోతుంది? పరిపూర్ణత. చూడండి, ఒక సమాజం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ వంట మాత్రం వచ్చేంటే ఏం చేయాలా? అప్పుడు అక్కడ బాగా విత్తనం వ్యవసాయం చేసేవాడు ఉంటే కదా, వంట చేసేదానికి. వ్యవసాయం రాదంటే అలాగే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు కట్టడం బాగుండాలి, అప్పుడు కట్టడం కట్టేవాళ్ళు ఉండాలి కదా, అమర్చేవాళ్ళు ఉండాలి కదా. అలాగే ఇక్కడ చెప్పేది కూడా ప్రతి అవయవం కూడా ఇలాగనే దేవుడు సంఘంలో అన్ని అవయముల మధ్యలో కూడా దేవుని యొక్క సమనిల ఏమంటారు దాన్ని, సమధారాన్ని చూచుతున్నాం. అన్ని అవయముగా జీవము ఆయన ఇచ్చేది, అన్ని అవయవ బలము ఆయన ఇచ్చేది, అన్ని అవయముగా పోషణ ఆయన ఇచ్చేది. చూసారా? అన్ని అవయము సత్తువు ఆయన ఇచ్చేది. చూసాడు ఎంత బాగా ఉంచండి. అలాగే చెప్తున్నాడు, ప్రతి అవయమును కలగజేసి దాన్ని అమర్చింది ఎవరు? దేవుడే. అలాగే చెప్తున్నారు, సంఘం అనే అంగములు కూడా ప్రతి విషయం కూడా ఆయన అమర్చిందే. కాబట్టి ఏం చేయలేము, దేనిని ఎవరిని తక్కువ చేయకూడదని. అందుకే చెప్తాడు ఏం చేయకూడదు. ఏమంటున్నాడు అక్కడ? శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. అనేక అవయవం చేర్చబడింది. ఒక బాడీ అంటే, ఒక కుటుంబం అంటే ఏమే? ఒకరు చేరింది కుటుంబం కాదు, ఒకరే కుటుంబం అంటారా? ఏమంటారు వాళ్ళని? బ్యాచులర్. తెలుగులో ఏమంటారు వాళ్ళని కదా? సన్యాసి అంటారు. ఫ్యామిలీ కాదు. మేము ఒక మనిషి ఉండుకోండి ఫ్యామిలీ అంటే. ఎవరైనా ఫ్యామిలీ అంటే ఏముండాలా? అలాగే ఒక్కడే ఉండేది సంఘం కాదు. ఇక్కడ కూడా అది నేనే సంఘం అంటే అది కాదు. సంఘం అంటే ఏమే? అనేకలు అవయములు చేర్చబడింది, అనేక విశ్వాసం చేర్చబడింది. అలాగే మన అవయములు కూడా అలాగే చేశారంట, నియమించారంట. ఒక్కొక్కటి ఒక బాధ్యత ఇచ్చారంట. అది కూడా వాటిని పైన చేసి ముగించాల. అప్పుడే ఇప్పుడు చూడండి 1 తెస్సలోనికీ 4:5 టకటక చదవండి. 1 తెస్సలోనికీ 4:5 వచ్చినము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలా, పవిత్రంగా నడిపోవాలా. అదిదా దేవుని చిత్తం. ఒక దేవుని చిత్తం అంటాం కదా. ఇది ఏది ప్రాముఖ్యమైన విషయం తెలుసా? సంఘంలో అనేక అవయములు ఉన్నాయి. అనేక అవయములో వాటి పనితీరు ఏమి చక్కగా దాన్ని కాపాడుకోవాలి. అవయం దాన్ని కాపాడకపోతే ఏమవుతుందండి? ఒక అవయము దానికి ఇప్పుడు మొత్తం అవయము కాపాడడానికి ఎవరు బాధ్యత? శిరస్సు ఒక బాధ్యత. ఈ శిరస్సుని మనం ఎలా కాపాడుకోవాలా? శిరస్సు బాగుండాలా, తల చాలా అందంగా ఉండాలా. ఏం చేయాలా? టైంకి 24 గంటలు నైట్లో మేలుకొని పగలు నిద్రపోతే ఏం బాగుంటుందా? తల ఏమైపోతాయి ఆటోమేటిక్గా? హీట్. అది వాటికి కావాల్సిన ఏమే పోర్షన్, టైమింగ్, నిద్ర టైం ఇవ్వాలి. అప్పుడే కదా శరీరం బాగుంటుంది. దీన్ని నియమించారు కదా. అది ఎంత బాగా చెప్తా చూడు. ఏమంట ఆ పాయింట్స్ చదవండి లాస్ట్లో. తన ఘటముని పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును. చూడండి, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అదిదా చిత్తం. ఈ ఘటాన్ని ఎలా కాపాడాలి నేను? అందుకన్నారు నీట్ దర్శనం వచ్చినప్పుడు, ఇది ఏమై ఉన్నది ఎరగరా మీరు? ఏమది? దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఇది ఆలయం అంటే ఏమని అర్థము? కాపాడుకోవాలా దాన్ని. రోజు దానికి ఏమయ్యాలి? ఆలయం అంటే ఏమి?
ఉదయం సాయంత్రం ఏముండాలి వాటిలో? ధూపం వేయాలా, ఆరాధించాలా, ఆరాధన ఉండాలా. అదిదా అలంకరణ ఉండాలా. ఎలా ఉండాలి? ఆలయం ఎలా ఉంటుంది? అలంకరింపబడి ఉంటుంది. అక్కడ పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. అదిదా ఇక్కడ చూడవచ్చు. తన ఘట్టమును ఎట కాపాడాలంట? పవిత్రత యందును, పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది దాన్ని దేవుని చిత్తము. క్రైస్తవులు అందరికీ చెప్పే మొదటి ఆయన చిత్తం ఏమంటే తన ఘట్టాన్ని ఎలా కాపాడుకోవాలా. ఈరోజు ఎంత ఘోరం అయిపోయింది. ఈ వాక్యము ఈ ఒక పదానికి ఏముంది? ఈరోజు అద్దు లేదు, పద్దు లేకుండా ఉంది. ఈరోజు ఎలా దేవుని సంఘముని ఎలా కాపాడుకుంటున్నారు? సంఘంలో ఉన్న అంగం ఎలా కాపాడుకుంటా ఉంది? తన ఘట్టమని ఎంత బాగా చూడండి. పవిత్రత యందును, పరిశుద్ధత యందును, ఘనత యందును కాపాడుకోవాలా. ఎంత గొప్ప విషయం కదా. తర్వాత ఎఫెసీ 2:16 ఎఫెసీ 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మనకైతే అర్హత లేదు. అయితే మనం ఆయన సంఘముతో దేవుణ్ణి అంగముగా చేయడానికి ఆయన ఏం చేశాడు? వచ్చే ఇద్దరిని వేరువేరుగా ఉన్న మనల్ని ఏకపరిచారు. ఆయన తన సిలువ వలన ఆయన సిలువ రక్తం ద్వారా, ఆ సిలువ మరణం ద్వారా, ఆ సిలువ త్యాగం ద్వారా మనం ఏం చేశారు? ఆయన వచ్చే తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూడండి, మన మధ్యలో ద్వేషం ఉంది, విరోధం ఉంది. దేవునికి చాలా ఘోరమైన పాపంలో ఉన్నాం. అలాంటి మనల్ని ఏం చేశారు? ఆయన వచ్చే సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఈ ఒక దేహమును ఎత్తుకుపోయి ఆయనకి సమర్పణ చేయాలని, సమాధాన పరచాలని ఆయన వచ్చి ఆయన శరీరం ఇచ్చాడు. కొలస్సీ 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసారా? ఆయన కొదువైన వాటి యందంట ఆయన సంపూర్ణ చేస్తున్నాడు. దేని కొరకు సంపూర్ణ చేస్తున్నాడు? ఆయన పడిన పాటలలో. చదవండి మళ్ళా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో. క్రీస్తు దేనికి పడాడు పాట? సంఘం అనే శరీరం కొరకు ఆయన పడినాడు పాట. అదే పాటను ఎవరు పడుతున్నాడు? అపోస్తలుల పౌరులు నా వంతు నెరవేరుస్తున్నాడు. అప్పుడు ప్రతి వ్యక్తికి ఏముంది? సంఘం పైన హక్కు ఉంది. ప్రతి వ్యక్తికి సంఘం పైన ఏముంది? బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తికి సంఘం అంటే ఏముంది? పాటలు ఉన్నాయి, బాధ్యత, భారం ఉంది. ప్రతి వ్యక్తికి సంఘం పైన ఏముండాలా? ఇప్పుడు సంఘం పైన ఆయనకి ఎంత భారం ఉంటే ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆ సంఘం అనే ఆ అంగం కొరకు ఆయన ఏం చేశారు? ఆవిం కొరకు. మళ్ళా చదవండి ఆ పాయింట్. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసారా? ఈయన సంపూర్ణం ఆయన కొదువైన ఉంచిన వాటి యందు ఈయన చేస్తున్నాడు. ఆయన చేశారు. అలాగే ప్రతి ఒక్క సంఘం అనే అంగము కొన్న ప్రతి ఆవేమికి ఏముంది? ప్రతి వారిని ఏం చేయాలని ఉంది? కాపాడు. సంఘం ఆయన శిరస్సుగా ఉండి ఆయన పని ఏం చేశారు? అన్నిటినీ ఆయన ఏమి చేశారు? ఆయన సంరక్షించి పోషించి కాపాడుతున్నాడు ఆయన చూడండి. అప్పుడు ఈయన చూడండి,
ఈయన సంఘం పైన అందుకంటాడు ఎప్పుడు ఒక బాధ ఉంది సంఘం గురించి ఎప్పుడు నాకేముందంట చింత ఆయనకి. అదే రాస్తున్నాడు ఇక్కడ, సంఘం పైన ఆయనకి ఎంత బాధ్యత భారం ఉంది చూడండి. అలాగే ప్రతి వ్యక్తి కూడా సంఘం అనేది ఒకటే కాదు, ఒక అవయం కాదు. కిడ్నీ ఉండేది ఎంత 160 గ్రామే. అది పని చేయకపోతే బాడీలో ఉన్న అన్ని ఏమైపోతాయి, అవయములో డస్ట్ అయిపోతాయి, క్లీన్ అవ్వదు. అప్పుడు అవయము చక్కగా దాని పని ఏం చేస్తుండాలా, దానికి కిడ్నీకి కాలు నచ్చదు, చెయ్యి నచ్చదు, కళ్ళు నచ్చదు అనుకోండి, ఏం చేయాలా, వాళ్ళకి పోయి నరమందరి పని చేయాలంటే చూడండి ఎంత బాగుంది చూడండి. అదిదా ఇక్కడ చూడవచ్చు, చూడండి ఏపీఎస్సి 4:25, ఏపీఎస్సి 4:25 వచ్చినము. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడట మాని ప్రతి వాడిలో తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనము ఒకరికి ఒకరు మేమే ఉన్నాము, అవయవములై ఉన్నాము, ఒకరికి ఒకరు మన అవయములై ఉన్నాము. కనుక మీరు అబద్ధమాడట మాని. ఇప్పుడు సంఘము అనే ఒక అంగము ఒక్కొక్కటి ఎలా ఉండాలా, ఒక్కొక్క అవయములు ఏమి చూస్తారు దేవుడు, నీతి, యథార్థత, పవిత్రత కదా, సత్యము, ఇదంతా ఉండాలా. అబద్ధం ఉంటే ఆయనకి నచ్చుతుందా? ఎంత చూడండి, అదిదా ఆయన మనమందరూ ఒకరికి ఏమై ఉన్నాము, అవయములుగా ఉన్నాము. మనం ఒక పార్ట్, మనమే కాదు మొత్తము. హార్ట్ అనుకోకూడదు, నేనే అంతా అనుకోకూడదు, ఒక్కొక్క అవయము, కాలు అనుకోకూడదు, చెయ్యి అనుకోకూడదు, ఒక్కొక్కటి ఒకటి అనుకోకూడదు. చూసారా? అదిదా. తర్వాత చూసినప్పుడు సార్ 15వ వచనము 1 కొరింథీ 4:15, 12:15, 1 కొరింథీ 12:15. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. చూసారా? నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోని కాకపోలేదు. అంటే నేను కాలు చెప్తుందంట, ఆ చెయ్యి కాదని అంత మాత్రం ఏమైపోడుగా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళు ఎంత మాత్రం ఏం పని ఉంది, చూడడం తప్ప చేయడం వచ్చేదానికి చేయడం రాదు. కానీ ఏం చేయవచ్చు అన్నిటినీ. ఒకవేళ కళ్ళే లేదు మూడ్చుకుంటే కూడా చేతితో ఏం చేసేవచ్చు, అడిమే చూడవచ్చు. దానికి ఒక ఇది ఉంది కదా. అయితే కళ్ళు అనుకోండి, నాకు చెయ్యి అవసరం లేదంటే దానికి నష్టము. ఏం పని ఏం చేయలేదు, అపాయం ఏం చేయలేదు, చూడవచ్చు తప్ప ఏం చేయలేదు, ఆపలేదు కదా. అపాయం చూసేది కళ్ళు, ఆపేది ఎవరు? చెయ్యి ఆపేది. అప్పుడు ఇది పని ఒకటి ఉంది, దీని ఒక పని ఉంది, రెండు ముఖ్యమే కదా. ఇప్పుడు ఈ రెండు మధ్య నోరు ఉంది అనుకోండి, నోరు ఏం చెప్తుంది? ఈ అపాయాన్ని ఏం చేసేవచ్చు, మాటలతో ఏం చేయవచ్చు, వాటిని చెప్పవచ్చు. కానీ అపాయంని అధికం చేస్తే ఈ నోరు అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి ఎఫెక్ట్ వస్తుంది. ఈ నోరు ఊరికే ఉండకుండా కలబెట్టి మనల్ని దెబ్బతినిస్తుంది అంటేదే. అప్పుడు ఈ నోరు కరెక్ట్గా మాట్లాడకపోతే ఈ అవయములంతా ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ టీచర్ వస్తాడు, ఆ పాఠం చెప్తా ఉంటాడు, ఆన్సర్ అడిగినప్పుడు టక్కున ఆన్సర్ కరెక్ట్గా చెప్తే టీచర్ ఒక స్టిక్ పెట్టి టక్కున ఒక తలపైన కొట్టారు కదా. అప్పుడు ఇప్పుడు తల ఏమంటుంది, ఈ చెయ్యి ఏమంటుంది, ఈ నోరు సరిగానే మాట్లాడదు, సరిగా మాట్లాడి ఆయన నన్ను కొట్టుంటాడా, నాకు దెబ్బ తగిలింది, తల బాధపడుతుంది. అప్పుడు ఏమే ఈ మాటలు సరిగా మాట్లాడాలి కదా. మరి ఇంకొకటి వచ్చి ఏమో వేరే ఆవిని తిట్టినాడు అనుకోండి, అప్పుడు ఏమంటుంది, అప్పుడు ఇది చూడండి ఒక్కొక్క ఆవి. అదే కాలు నాకు ఏమంట, నేను చెయ్యి కాను కనుక శరీరంలో దాన్ని కానుని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. అదిదా ఇక్కడ కాలు కాదన్న మాత్రం ఏమే, అది ఒక శరీరంలో భాగం నుండి ఊడిపోతుందా?
వెళ్ళిపోయేదానికి లేదు, అది అవ్వదు. ఎందుకంటే అది అమర్చింది కదా ఎవరో, దేవుడు అమర్చున్నాడు. అంటే ఎవరో ఒకరు కూడా విశ్వాసి ఇంకొక విశ్వాసిని చూసి ఈయన సంఘానికి అవసరం లేని వ్యక్తి అండి అని చెప్పడానికి లేవు. ఎందుకంటే దేవుడిని అతన్ని ఒక సమయంలో అవశ్యంగా వాడుకుంటాడు. ఏం చేస్తాడు? ఒక సందర్భంలో అతను ఏం చేస్తాడు? అయితే మనిషి దృష్టికి ఇది సత్యము ఎరిగి దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళు మానవ రీతిగా లోకరీతిగా చూశారనుకోండి, వాళ్ళు ఏమంటారు? అలాగే అంటారు, ఈయన ఉండేది భూమికి భారం అంటారు. చాలా నోటు సులువుగా మాట్లాడేస్తారు. దేవుడు జీవం ఇచ్చి, దేవుడు శ్వాసం ఇచ్చి, దేవుడు వస్త్రం ఇచ్చి, దేవుడు ఆహారం ఇచ్చి ఆయన కాపాడుతూ ఉంటే వీళ్ళు నోటు సులువుగా చెప్పేస్తే ఈయన భూమికి భారం అండి. ఎంత మాట తెలుసా? ఎవరికే ఇది కోపం పుట్టించినట్టు మాట్లాడి. ఇప్పుడు ఆయన అంటాడు, అందుకంటాడు యోసేపు ఒక చోట్ల, నాకు ఇచ్చేట్టుకు నాకు అధికారం లేదా? నాది నేను ఇస్తున్నాను, నీకేలా? అడతారు కదా, ఉదయం నుండి సాయంత్రం వరకు పని వాళ్ళు పిలుస్తారు కదా ద్రాక్ష తోటకి. అప్పుడు వచ్చినప్పుడు ఉదయం వచ్చిన ఆయనకి ఏం వచ్చింది? కడుపు మంట వచ్చింది. నీకెందుకు మంట సోదరా? నువ్వేం ఒప్పుకున్నావా? నాది నాకు ఇచ్చేట్టుగా. అలాగే భూమి మీద ఉన్న ప్రతి మానవుడి శ్వాస ఎవరు ఇచ్చేది? ఆహారం ఎవరు ఇచ్చేది? దాగం తెచ్చేది ఎవరు? అతని భారాన్ని, అతని కుటుంబ బాధ్యతని పాలించేది ఎవరు? ఆయన. అయితే ఈ మనుషులు ఆయనకి వీళ్ళకి పనికి రాకపోతే, వీళ్ళకి పని చేయకపోతే, వాళ్ళకి అవసరానికి పనికి రాకపోతే వాళ్ళకి భూమి భారము. ఎంత మాట అంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనాను ఒక విశ్వాసిని మరొక విశ్వాసి చూసి ఇతను ఏమాత్రము సంఘాన్ని కానీ అవసరం లేని వ్యక్తి అని అనకూడదంట. ఎందుకంటే దేవుడు అతను ఒక సమయాన్న వాడుకుంటాడు. అలాగే చూసినప్పుడు దేవుడు ప్రతి అవయమును కూడా ఆయన సృష్టించే ఒక ఉద్దేశం ఏమంటే అది పాటు పడాలని, అది మంచి పనికి రావాలని ఉచిత సృష్టించారంట. ఏ అవయమును కూడా ఆయన పనికి రానిదిగా సృష్టించలేదంట. ఏ అవయమును కూడా ఆయన పనికి రానిదిగా సృష్టించలేదు. అప్పుడు ప్రతి అవయముని ఏమి ఉన్నారు? ఒక్కొక్క అవయమునికి ఒక బాధ్యత, ఒక పనిని ఏం చేసిన ఆయన నియమించి ఉన్నాడు, నిర్మించున్నాడంట. ది ఆర్డర్. ప్రతి అవయానికి ఒక పని ఏం చేశారు? ఆయన కల్పించారంట. అదే చెప్తున్నాడు. అందుకంట సంఘంలో కొందరిని ఫస్ట్ ఏం చెప్తారంట, ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు? కొందరు అపోస్తలు గాను, కొందరు బోధకులు గాను, కొందరు పరిచర్య చేయవాళ్ళు గాను, కొందరు బుద్ధివాకు, కొందరు సహాయకులు గాను, కొందరు అన్ని విధాలుగా ప్రవక్తలు గాను, కొందరు ఏమి దేవుని అద్భుత చేయవారు గాను, స్వస్థపరిచేవారు గాను. ఎవరు చేసేది? దేవుడే. అది చెప్తున్నాడు. అలాగే ప్రతి అవయమును కూడా మానవుని సృష్టించిన ప్రతి అవయం కూడా దేవుడు ఒక్కొక్క పని కల్పించి ఒక్కొక్క మంచి అది పాటు పడాలని నియమించారంట, సృష్టించారంట. దేవుడు ఈ అవయమును కూడా అది పనికి మాలినదిగా, అది పని లేని వ్యర్థముగా ఒక అవయవం సృష్టించలేదంట ఆయన. అలాగే చూసినప్పుడు అలాగే ఒక దేవుని సంఘంలో చేరిన ఒక విశ్వాసి ఇతను మా సంఘానికి చేరిన వాడే కాడండి అని చెప్పడానికి ఏం మాత్రం అర్హత లేదంట. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకపోతే అతన్ని సంఘంలో చేర్చేవాడు కాడంట దేవుడు. ఇతను చెప్పినంత మాత్రము అతని దేవుని ప్రణాళిక మారదంట. కొందరు అంటారంట, నేను ఈ సంఘానికి వచ్చేది వేస్ట్ అండి అంటారంట. ఇతను చెప్పినంత మాత్రం దేవుని ప్రణాళికలో ఆయన లేకుండా పోవడంట. అంటారు కదా, నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం ఏం చేయనంటారు ప్రభు, తోసివేయనంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏ అవయం కూడా ఏ ఒక్కటి కూడా ఆయన వ్యర్థంగా సృష్టించలేదు. ఏ ఒక్కరిని కూడా సంఘంలో ఆయన వ్యర్థంగా చేర్చుకోలేదు. ఏ ఒక్కరిని కూడా సంఘంలో ఆయన 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 ప్రణాళికలో ఉంచి ఉన్నాడంట. అది ఎప్పుడు మారదంట. మనల్ని మార్చుకున్నది ఏది చూస్తుందంట. అది ఈయన అవయముగా పనికి వస్తాడా, అది ఏది చూస్తుందంట. ఈ ఒక శరీరంలో ఈ శరీరంలోని నానా విధమైన అవయములు ఉన్నను ఒక్కొక్క అవయమును కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉందంట.
ప్రత్యేకమైన భాగం ఉందంట, ప్రత్యేకమైన పని ఉందంట. చూసారా, ప్రత్యేకమైన అది చిన్న అవయమే కానీ అవి చిన్నదిగా దోచినను ఆ అవయమే లేకుండా ఆ శరీరానికి పరిపూర్ణత లేదంట. ఒక శరీరానికి చిన్న అవయమే కాదని అవి లేకపోతే ఏం లేదంట, అది ఏం లేదు, పరిపూర్ణత లేదు. మీరే చూసుకోండి, ఆ కాలంలో ఆలయంలో బలి ఇవ్వడానికి ఎత్తుకుపోతే ఆ ప్రధాన యాజకుడి దగ్గర ఏమన్నా బలి ఇవ్వాలని అది అది ఏమి ఉత్సాహమైన బలి కావచ్చు, అది సమాధాన బలి కావచ్చు, అది పాపార్థమైన బలి కావచ్చు, లేదా విశేషమైన ఏదో అది ఏమంటారు పుట్టినగా పేరు పెడతారు కదా, పురుడా ఏమంటారు పేరు పెట్టేది, ఆ బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు. ఆ పేరు ఎత్తుకొని పోయి ఆయన ప్రధాన యాజకుడి దగ్గర ఒక ఏదో ఒకటి కోడి దూడను ఏదో ఇస్తారు. ఇచ్చినప్పుడు అది ఎలా ఉండాలి, అది బలి ఇవ్వాలంటే అక్కడ రూల్స్ ఇచ్చారు దేవుడు. ఏమి ఇచ్చారు, లోపము లేనిది ఇవ్వాలి. అవేమి ఏముండకూడదు దానికి. ఇప్పుడు దానికి కంపేర్ ఇప్పుడు ఈ ఆలయము, ఇప్పుడు ఈ ఆయన ప్రధాన యాజకుడు యేసు ప్రభు, మన అవయము ఉన్నాము. మన అవయము లోపంగా ఎత్తుకొని పోతే ఆయన బలి తీసుకుంటాడా, ఏముండాలా, మన అవయం ఏముండాలా, పరిపూర్ణంగా ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ శరీరంలో పరిపూర్ణమైనది చిన్న అవయమే కానీ పెద్ద అవయమే కానీ ఒకటి లేకపోయినాను ఈ అవయము పరిపూర్ణ చెందదు. సంఘం అంటే ఖచ్చితంగా ఏమి అన్నీ ఉండాలా, అన్ని దేవుడు సమకూరుస్తాడు, అన్నీ ఏర్పరుస్తారు. అదిదా చూడాల. సంఘం ఒక సభ్యులుగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో ముఖ్యమైన వంతు భాగం ఉందంట. ఎవరిలో, క్రీస్తులో వంతు ఉంది అంట. నేను అవశ్యం కానివాడని ఎవడు చెప్పకూడదంట. నేను అవసరం లేదండి వాళ్ళకి అని చెప్పడానికి కాదు. దేవుడు ఒక్కొక్క విశ్వాసిని కూడా ఒక గొప్ప సిరప్ అంటే ఏమే గ్రేట్ గొప్ప విలువైన పని కొరకు పిలిచాడంట ఆయన. ఒక ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం కొరకు, ఒక పాలు పంపు కొరకు క్రీస్తులో అవయముగా దిద్దాడంట ఆయన. మనం ఏం చేస్తున్నాడు, క్రీస్తు అవయముగా దిద్దుతున్నాడు ఆయన. మనం చెడిపోన్నాము, చెడిపేసినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన క్రీస్తు అవయముగా మనల్ని సంఘ సభ్యుడిగా ఉన్న ఆ విశ్వాసులు అందరూ కూడా క్రీస్తుకు ముఖ్యమైన వంతు ఏమంటారు, పంగుదారులు ఏమంటారు, పాలు పంపే కలివారు. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సంఘ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో పాలు పొందేవారంట. నేను అవశ్యం కానని ఆయన అతని అవసరం లేదని ఎవరు చెప్పకూడదంట. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకమైన ఒక మంచి పని కొరకు దేవుడు పిలిచున్నాడు. మంచి పని కొరకు, గుడ్ వర్క్ కొరకు పిలిచి ఉన్నాడు. అంటే ఏం పని, గుడ్ వర్క్, ఆశీర్వదించే పాత్ర. ఎవరు మనము, ఆశీర్వదించే పాత్రగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవి చిన్న అవయమే కానీ పెద్ద అవయమే కానీ క్రీస్తులో పాలు పొంది క్రీస్తు శరీరముగా మార్చబడి తీర్చిదిద్దుతున్నారు. మన క్రీస్తు అవయముగా రోజు ఏం చేస్తున్నారు, దిద్దుతున్నారు. మనం ఏం చేయాలి, దానికి అనుకూలంగా ఏం చేయాలా, మనల్ని మలుచుకోవాలా. ఇప్పుడు కుమ్మరివాడు ఎదుట మట్టి ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కుమ్మరివాడు మట్టి పెట్టుకొని ఏం చేస్తాం, మట్టి ఎట్ట చేయి పెట్టి అట్ట ఏమవుతుంది మట్టి, అది మెలిసిపోతాము. అదే అలాగే మనం కూడా ఇప్పుడు కుమ్మరి వాడి చేతిలో ఉన్నాం, ఆయన యేసు ప్రభు చేతిలో. ఆయన ఎలాగంటే మనం మలుస్తాడంటే ఏం చేయాలి, మనము మలిగి అట్ట పోవాలి. అప్పుడే అదే ఆయనకి ఇష్టం. చూడండి ఎఫెసీ 4:16, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. చూసారా, ఎవరో చెప్పారు నువ్వు దేవుని పాత్ర కాదు, నువ్వు పనికిరాడంటే అయిపోతావా, అవ్వము. అది యేసుప్రభు నియమించినారు నన్ను. అదిదా మనం ఎప్పుడు గురిగలగా. చాలా మంది అంటాను, నన్ను అంటే చన్నారే, ఏం చేసేది, అది గుచ్చుతుంది. అయితే ఈ వాక్యం చెప్పాలా, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, చూసారా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత
అతుకబడి ఉమ్, ప్రేమ యందు ఉమ్, తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఉమ్. శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఒక మాట ఇక్కడ నొక్కి చెప్తున్నారు, బాగా గమనించండి. ఏమంట మళ్ళీ చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి ఆయన నుండి సర్వ శరీరము సర్వ శరీరము చక్కగా అమర్చబడి చక్కగా అమర్చబడి తనలోనున్న తనలోనున్న ప్రతి అవయవము ప్రతి అవయవము తన 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 పరిమాణము చొప్పున పరిమాణం చెప్పున పని చేయుచుండగా పని చేయుచుండగా ప్రతి కీలు వలన ప్రతి కీలు వలన కలిగిన కలిగిన బలము చేత బలము చేత అతుకబడి అతుకపడి ప్రేమ యందు ఇక్కడ నొక్కి చెప్తారు, ప్రేమ యందు తనకు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. దేని క్షేమాభివృద్ధి పెట్టేశాడు అసలు. ప్రేమ చూడండి, మీరు అన్ని చెప్పుకొని వచ్చారు కదా, అన్ని తన తన శక్తి, తన బలము, తన అన్ని ఉన్నాయి, కీళ్ళు ఉన్నాయి, బలం ఉన్నాయి, అన్ని అమర్చబడి చక్కగా. కానీ ఒక్క విషయం నొక్కి చెప్పారు, ప్రేమ యందు ఏం చేయబడాలా? తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. క్షేమాభివృద్ధి దేని కలుగుతుంది? ప్రేమ వలన. ప్రేమ వలన మాత్రమే క్షేమాభివృద్ధి ఉంది. సహోదరి, ప్రేమించలేకపోతే ఎవరున్నారు మీరు? ప్రేమను మీరు అది ఆత్రంగా పెట్టుకున్నారు అనుకోండి, అద్దుకున్నారు అనుకో, ఖచ్చితంగా నొక్కి చెప్తున్నారు, ప్రేమ యందు ఏమంట? ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. క్షేమాభివృద్ధి అంటే ప్రేమ వల్లనే కలుగుతుంది. ఎందుకంటే ఆ తండ్రి వాళ్ళని ప్రేమించింది, ఆయన కుమారుని ఇచ్చి ప్రేమించాడు. సామాన్యుడు ఇయ్యలేదు, సాధారణ వ్యక్తి కాదు ఇచ్చింది, విశ్వాన్ని కలిగించిన మహాజ్ఞానిని మనకి ఇచ్చేశాడు. ఒక్కడే ఉన్నాడు ఆయన చేతిలో, ఎన్ని వేల సంవత్సరం ఉన్నాడు, ఆయన ఇచ్చి ప్రేమించాడు. చూడండి, అది ప్రేమ. ఆయన వచ్చి తండ్రి ప్రేమను అలాగే రుజువు చూపించాడు చూడు మనకి, ఇది ప్రేమ. నువ్వు నేను ఏమీ లేదు, వాళ్ళు ఎన్నో వేల లక్షల కోట్ల ఎన్ని సంవత్సరం తెలీదు. అయితే మనం ఉండే కొంతకాలము ఎంత బాగా చూపించాడు, నొక్కి చెప్పిన మాట. ప్రేమ వల్ల ఈ శరీరం అభివృద్ధి ఏం చెందున్నదా? ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. అభివృద్ధి అంటే ఆ ప్రేమ పెట్టేశాడు అక్కడ. మిగతాంతా కీళ్ళ వలన బలం వలన అమర్చబడి చక్కగా అన్ని ఉన్నాయి. బట్ ప్రేమ వలన మాత్రమే అభివృద్ధి చెందుతుంది. మల్టిట్యూడ్ ఏమంటారా, ఇంకా ఎక్కువ ఏమవుతుంది? అది అభివృద్ధి అంటే ఏమే, ఆశీర్వాదం ఎక్కువ అయ్యేది. అది ఒక ప్రేమ వలన మాత్రమే చెప్పేశారు. యోహాను 15:5, యోహాను సువార్త 15:5, ఇంకా 2 వచ్చిన ముగిస్తాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చూసారా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ మూర్తి ఆయన ఇచ్చినాడు. ఈయన ప్రేమమయుడు. ఆయన చెప్తున్నాడు, నా యందు అన్నప్పుడు ఈయన దగ్గర ప్రేమ లేకపోతే వెళ్ళలేము, ఆయన దగ్గర నీతి లేకపోతే వెళ్ళలేము, ఆయన దగ్గర ఆయన కోరుకున్న గుణము లేకపోతే వెళ్ళలేము. ఆయన రూల్స్, ఈయనకి ఒక లా ఉంది, ఆయనకి ఒక కట్టుదిట్టం ఉంది. ఆయనకి నా ఎద్దుకి వచ్చేయాలని ఇటు ఉండాల. మళ్ళీ చెప్పాడు, ఏం చెప్పాడు? నా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో. చూడండి, మనము నిలిచి ఉండాలా, మనతో పాటు ఆయన నిలిచి ఉండాలి. మనలో నిలిచి ఉండను వాడు బహుగా ఫలించును. అదేదా, ఇప్పుడు అభివృద్ధి ఉంది కదా, అభివృద్ధి చెందాలి కదా. అభివృద్ధి చెందాలి, ఎలా చెందాలా? ఇందాక చూసాం, ప్రేమ యందు ఏం చేయబడాలా? ప్రేమ అతుకపడ్డది. ప్రేమలు ఉంటేనే క్షేమాభివృద్ధి అంటే ఏముంది? ప్రేమ ద్వారా ఏమవుతుంది? ఇదే చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కూడా అదే వచ్చింది. నా యందు అన్నప్పుడు ఈయనెవరు? ప్రేమమయుడు ఆయన, అది చెప్తున్నాడు. తర్వాత 1 Peter 2:4, 1 Peter 2:4. ఒకటి పేతురు 2:4.
మనుషుల చేత విసర్జింపబడినను మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారై చూసారా ఎంత బాగుంది చూడండి. అమూల్యమైన రాయి ఎద్దకు మనం ఏం చేయబడ్డాము? వచ్చిన వారు. ఇందాక ఏం చెప్పబడింది? ప్రేమ చేత, ప్రేమ యందు. ఇప్పుడేమి? అమూల్యమైన రాయి ఎద్దకి ఎక్కడికి వచ్చాము? అమూల్యమైన, దిస్ వాల్యుబుల్. అది చాలా, దానికి ఏమి ఎంతో గొప్ప విలువనో దానికి. అమూల్యమైన రాయి ఎద్దకి అమూల్యమును సజీవమునైన రాయియగు. చూడండి, అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారై. ప్రభు ఎద్దకు వచ్చిన వారై. ఎక్కడికి వచ్చాము? దేనికి వచ్చాము? ఆ లిస్ట్ ఇచ్చారు, పైన ఏమి ఇచ్చారు ముందర? మనుషుల చేత విసర్జింపబడినను. మనంతా ఎవరు? మనంతా అందరూ చాలా గౌరవ మర్యాద ఉన్నవాళ్ళమ్మా. మనం ప్రతి ఒక్కరు ఏం చేసిన వాళ్ళము? దావీదు చెప్తాడు, నేను పౌలు చెప్తాడు, ఎన్ని మార్లు తరమబడి తిను, ఎన్ని మార్లు కొట్టబడి తిను, ఎన్ని మార్లు అన్యుల చేత కాదు సొంత జనం చేత ఏం చేయబడ్డాను నేను. చంపేదానికి ట్రై చేశారు ఆయన. ఎన్నిసార్లు కొట్టి చచ్చిపోయిన పడేశారు. ఎన్నిసార్లు అలాగా మనం అందరూ ఒక్కొక్కరు ఏం చేయబడిన వాళ్ళము? మనుషుల చేత విసర్జింపబడినను. మనుషులు మనల్ని ఎవరు పట్టించుకోండి అంతగా విసర్జించిన పడిన వారము. అలాంటి వారు మనం ఏం చేశారు? ప్రభు దేవుని దృష్టికి ఏర్పరచబడినది, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారై. ప్రభు ఎద్దకు మనం తీసుకొచ్చారు. లోకం తోసేవచ్చు, సంఘం తోసేవచ్చు, సమాజం తోసేవచ్చు, తరిమేవచ్చు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు నన్ను ఏం చేసేవాడు? ఆయన చేర్చుకున్నాడు, ఆయన ఎద్దకి నడిపించుకున్నాడు. ఎందుకో? ఆయనలో ఆయన చెప్పిన వాక్కును విశ్వాసంతో అంగీకరించాం కాబట్టి అంగీకరించి ఉన్నాం. ఆయన విశ్వాసం ఇచ్చారు, అది కూడా ఆయనదే, మనది ఏమిలే, అది కూడా ఆయనదే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అదిదా మనం కట్టబడడానికి ఆత్మ సంబంధమైన మందిరం ఏం చేయబడుతున్నామా? కట్టబడుతున్నాం. ఆయన్ని ఏ రాయిని తెలియకుండా ఆయన్ని తోచేసినారు. మనలో లోకములు అలాగే ప్రభుని తోచేసారంటే మనం ఏ పట్టి వాళ్ళము? మనల్ని తోచేశారు. అయితే అలాంటి వారిని ఆయన శ్రమ కూర్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మన సజీవంగా కట్టపడుతున్నాం మనం. లాస్ట్ వచ్చిన కొలసి 1:24, ఫిలిప్పీ పత్రిక 2:3-4 వచ్చినారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3-4 వచ్చినారు. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది ఎందుకు ఇది నొక్కి చెప్తారు ప్రభు అంటే? ప్రభు ఈ భూమి మీద ఉన్న మానవుని కొరకు ఆయన ఉన్న మహిమని ఏం చేశారు? ఆయన వదులుకొని వచ్చారు. ఆయన మానవ అవతారం ఎత్తినాడు. ఆయన వచ్చి సామాన్యది కాదు, ఏదో ఒక పూట పోయి మనం ఆయన కోసం కష్టపడేది కాదు. అది ఒక జన్మ. ఏమంటారు? మీ కొరకు నా జన్మమే పోయింది అంటారు కదా. దేవుడు ఇచ్చింది ఈ జన్మని, దీనిలోనే పోగొట్టని ఇచ్చింది. ఆయన అట్ట కాదు, మన కొరకు ఒక జన్మం ఎత్తాడు. ఆయన ఎలాంటి జన్మ ఎత్తాడు? దాసుని స్వరూపము, మహామహిమని విడువల. ఏం విడువల? ఆయన మహామహిమలో ఉన్నాడు. ఆయన దేవునితో ఎలా ఉన్నాడు? సామాన్యంగా సాధారణంగా పనివాడిగా కాదు ఆయన ఉండింది. ప్రియ ముద్దు కుమారుడిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడు అంటే ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ అంత గొప్పగా ఉన్న వ్యక్తి ఆయన. అలా ఉన్న వ్యక్తి మన కోసము జన్మం ఎత్తాడు. చెప్తారు ఈరోజు తల్లిదండ్రులు చాలా మంది చెప్తారు, నీ కోసం నేను ఎన్ని 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 జన్మం ఎత్తానో మీకు కోసం. బిడ్డలు లేకుండా ఎన్ని మంది ఎంత తిరుగుతారు చెప్తారు. బిడ్డలే లేవండి, ఎక్కడో తిరిగి 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 లాస్ట్ పుట్టాడు ఆయన.
అలాగే ఇక్కడ చూసినప్పుడు యేసుప్రభు మన కొరకు ఏమి ఇచ్చాడు? ఆయన నూతన జన్మం ఎత్తి వచ్చాడు, మానవ అవతారం వచ్చాడు, మగ్యమని విడిచాడు, తనకు కలిగిన యావత్తుని విడిచేశాడు, వచ్చి దాసుడుగా, అది కూడా వచ్చి రిచ్ పర్సన్గా రాజుగా పుట్టిండొచ్చు కదా. ఒక ఎంత బీదవాడు అంటే అంత బీదవాడిగా పుట్టాడు. ఎందుకో? ఈ దరిద్రులను అంగీకరించాలని. దరిద్రులు ఎక్కడికి పోతారో? గొప్ప వాళ్ళ దగ్గర చేర్చుకుంటారా? చేర్చుకోరు. గొప్ప వాళ్ళకి పుట్టాడు, సామాన్యుడిగా పుట్టి ఈ దరిద్రులను అంగీకరించి మనం పోటీ తోసివేసిన, నిందించిన, తరమపడిన మనల్ని ఏం చేస్తారు? ఆయన అంగీకరించాలని, ఆశీర్వదించాలని మనం చేర్చుకున్నాడు ఆయన. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అదిదా మనం కూడా అలాగే యేసుప్రభు ఎలా మన కొరకు ఆయన మన కార్యం చూశాడో, మన రక్షణ చూశాడో, మన విమోచన చూశాడో, మన ఒక స్థితిని గమనించాడో, అలాగే మనం కూడా ఏం చేయాలి? అందరూ మన సంఘము, సహవాసము, సత్యము అనే అందరూ ఏం చేయాలా? అందరి రక్షణ గురించి చూడాలా, ముఖ్యమైన చూడాలా. అందరి రక్షణ గురించి మనం చెప్పుడు చూడాలి, వాంఛ కలిగి ఉండాలా, ప్రే చేయాలా. నిజంగా ఈరోజు దేవుని చిత్తం వల్ల దాదాపు 13, 14, 15 వచనాలు చూసాము. దేవుని చిత్తం అయితే రాబో దినములో మనము దీన్ని కంటిన్యూ చేస్తాము. ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.